హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్. ఇవైతే చేపలు ఫ్రెండ్స్, తాటాకులు కడ్డీలు అంటారు వీటి పేరు. నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుపోతా. కందిపప్పు, చేపలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఇక్కడి నుంచే తీసుకుపోతా. రాగులు, సొద్దలు, జొన్నలు ఇవన్నీ తీసుకుపోతా ఫ్రెండ్స్. ఇవైతే తీసుకున్నా, ఇవన్నీ కట్ చేసుకొని కవర్లో పెట్టుకొని సంచిలో పెట్టి తీసుకుపోతా. ఇలా అయితే కట్ చేసిన ఈ చేపలు కూడా ఇలా కట్ చేసిన. ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నా. ఇక అయితే చపాతీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో తీయడానికి ఎవరు లేరని ఒక చేత్తోనే కొంచెం చిన్న వీడియో తీసి పెట్టిన. ఇలా అయితే పొరలు అయితే వేసుకొని చేస్తా ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో అయితే చూపినా కానీ చేసిన తర్వాత వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. అది మిస్ అయిపోయింది. వీడియో తీసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు మంచిగా ఉంటుంది కానీ ఎవరు లేరు. ఇట్లా అయితే చేసిన. తర్వాత కలగూర ఫ్రై అయితే చేసుకున్నా. ఇక చిన్న ముక్కలు కలగూర కట్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నా. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. కలగూరలో వేయకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు. పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ కలగూర మొత్తం వేసుకొని కలుపుకున్నా. ఇలా కలిపి మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను వేరే గ్లాస్ మీద అయితే అంగన్వాడీ స్కూల్లో ఇచ్చిన పాలు అయితే కలాకండ్ చేద్దామని పెట్టిన. అది కూడా వీడియో మొత్తం తీయలేకపోయినా. ఇలా తోటకూర మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఒక్కొక్క టమాటా ముక్కలు కూడా కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చపాతీలోకి అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకొని దించుకోవడమే. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇక నా దగ్గర అయితే వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కలాకండ్ చేయాలని పెట్టిన. వీడియో మొత్తం అయితే తీయలేదు. ఇవి శనక్కాయలు ఫ్రెండ్స్. నేనైతే వేరే వాళ్ళ తోట వేసి కోసిండ్రు. తర్వాత రాలిన తర్వాత నేనైతే తెచ్చుకున్న తెల్ల శనగలు. ఇవి గుడాలు వేసుకున్న గుగ్గుళ్ళకైనా కూరకైనా మంచిగా ఉంటాయి. అక్కడే సపోటా చెట్లు కూడా ఉంటాయి. వాళ్ళని అడిగి కొన్ని అయితే తెంపుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. ఈ పచ్చి వన్ డే ఉంటే మాగుతాయి. ఇక మా ఊళ్ళో కొంతమంది అడిగితే పెడతారు ఫ్రెండ్స్. పల్లెటూరు కాబట్టి బర్రెలు వేయినా కానీ పాలు కూడా వేస్తారు కొంతమంది. లేని వాళ్ళకు, మాకు బర్రెలు పొలాలు ఏం లేవు కాబట్టి మాకు వేస్తారు. ఇక పచ్చెనగలు అయితే ఇలా మొత్తం దంచుకొని ఇక మా ఆడబిడ్డ అయితే అన్నీ చెరుగుతుంది. ఇక మా బిడ్డకైతే ఇలా చెరగని రాదు ఫ్రెండ్స్. మా ఆడబిడ్డకు అన్నీ వస్తాయి పనులు. మా బిడ్డ ఇంట్లో పని అయితే వంట అవి చేస్తుంది కానీ ఇక ఈ చెరగటాలు, బర్రెలకు గడ్డి అవి ఇవి ఏం రావు. ఇది మా ఆడబిడ్డ వాళ్ళ హోటల్లో. నేను ఆంధ్రా నుంచి తెలంగాణ వచ్చేటప్పుడు మిక్చర్ కట్టించుకున్న, బొరుగుల మిక్చరు. ఇలా అయితే బజ్జీ ఒకటి కోసేసిండ్రు. తర్వాత ఈ బొరుగులు, కొంచెం మిక్చరు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం కారం, ఉప్పు కారం వేసి కొంచెం నిమ్మప్పు నీళ్ళు ఉంటాయి అవి వేస్తారు. ఇంతకుముందు నిమ్మకాయ పిండేది, ఇప్పుడు నిమ్మకాయలు దొరుకుతలేవని నిమ్మప్పు వేసి ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. బస్సులో తిందామని మేమైతే ఇలా చేసుకున్నాం. చిట్టి బొండాలు కూడా వేస్తుంది మా ఆడబిడ్డ, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవైతే మేము బస్సులో తిన్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. మాకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.